హలో అండి, నేను డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్గా పనిచేస్తున్నాను. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా వెళ్తుంటాను. మీకు ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ కూడా వచ్చి నాకు చూపించవచ్చు. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ పేరు టెన్నిస్ ఎల్బో అండి. నార్మల్గా ఈ టెన్నిస్ ఎల్బో అంటే ఎల్బో దగ్గర విపరీతమైన పెయిన్ వస్తుంది పేషెంట్లకు. ఇది ఎందుకు వస్తుంది? ఫస్ట్లీ ఈ టెన్నిస్ ఎల్బో అనేది లేడీస్లో మోర్ కామన్ అండి, జెంట్స్లో కంటే. ఎందుకంటే చేయి పనులు ఎక్కువ చేస్తారు వాళ్ళు. ఇది బరువులు లేపే వాళ్ళకు, అంటే జిమ్స్లో బరువులు లేపే వాళ్ళకు, లేకపోతే నార్మల్గా అయినా బరువులు లేపే వరకు, స్పోర్ట్స్ పీపుల్కి, అంటే టెన్నిస్ ఆడే వాళ్ళకి కానివ్వండి, క్రికెట్ ఆడే వాళ్ళకి కానివ్వండి, అంటే హెవీ బ్యాట్స్ పట్టుకొని క్రికెట్ ఆడే వాళ్ళకి ఇది వస్తుంటుంది. ప్లస్ కంప్యూటర్ మీద ఎక్కువగా పనిచేసే సాఫ్ట్వేర్ వాళ్ళకు టైపింగ్ చేసేసరికి ఎల్బోలో కొంచెం పెయిన్ వస్తుంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో బరువులు లేపే వారికి ప్రధానంగా ఇది ప్రాబ్లం ఉంటుందండి. సో దీంతో ఏంటంటే పేషెంట్కి ఎల్బోలో చాలా పెయిన్ ఉంటుందండి. కొంతమంది కొంచెం వాపు కూడా ఉంటుంది. యాక్చువల్లీ పెయిన్ ఎల్బోలో ఉండదు, ఎల్బో కింద ఉంటుంది. ఓకే, కొన్ని పనులు చేసేటప్పుడు లైక్ ఇట్లా ఇగ్నిషన్ ఆన్ చేసేటప్పుడు, స్టవ్ గ్యాస్ ఆన్ చేసేటప్పుడు, లేకపోతే మనము ట్యాప్ వాటర్ ఆన్ చేసేటప్పుడు, ఇలాంటి చిన్న వాటిలో అప్పుడు పెయిన్ బాగా వస్తుందండి. కొన్ని యాంగిల్స్లోనే వస్తుంది, అన్ని యాంగిల్స్లో పెయిన్ రాదు. సో ఈ పేషెంట్స్కి మనము కొంచెం క్లినికల్గా చూస్తే కొంచెం ఆ మజిల్ అండ్ బోన్ దగ్గర మనకు కొంచెం ఇన్ఫ్లమేషన్ అంటే రాపిడి ఏర్పడుతూ ఉంటుందండి. మజిల్ బోన్ దగ్గర జాయిన్ అయిన చోట, అటాచ్ అయిన చోట, బోన్ మధ్యలో అక్కడ కొంచెం రాపిడి ఏర్పడేసరికి పేషెంట్స్కి పెయిన్ ఉంటుందండి. దీన్ని కొన్ని టెస్ట్లతో దీన్ని నిర్ధారించవచ్చు. ప్లస్ క్లినికల్లీ కూడా నిర్ధారించవచ్చు. ఎంఆర్ఐ కానివ్వండి, అల్ట్రాసౌండ్ కానివ్వండి, ఈ టెస్ట్లతోనే ప్లస్ క్లినికల్గా మనకి పేషెంట్కి ఈ ప్రాబ్లం ఉందన్నట్టు మనం నిర్ధారించవచ్చు. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బరువులు లేపొద్దండి. బరువులు లేపినా కానీ బాగా సివియర్ బరువులు లేపొద్దు. సో మెయిన్లీ అవాయిడ్ చేస్తే బెటర్. సెకండ్ థింగ్, ఒక పట్టి కట్టుకుంటే బెటర్. ఒక పట్టి రాసిస్తాం, టెన్నిస్ ఎల్బో స్ప్లింట్ అని ఉంటుంది. ఆ స్ప్లింట్ అనేది మీరు చేయికి పెట్టుకుంటే ఎలా పెట్టాలో మేము ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే మేము టెస్ట్ చేసి ఆ పట్టి ఎలా పెట్టాలో మేము చెప్తాము. సో ఆ పట్టి ఒక 3 నెలలు పెట్టుకోవాల్సి వస్తుందండి. కొంతమందికి ఫిజియోథెరపీ చేయించుకుంటారు. ఫిజియోథెరపీలో 2 రకాలు ఉంటాయండి, మెషిన్ థెరపీ అండ్ రెండవది ఏంటంటే ఎక్సర్సైజ్ థెరపీ. ఇవి కూడా ఒక 2 నుంచి 3 వారాలు చేయించుకుంటే పేషెంట్కి నొప్పితో రిలీఫ్ రావచ్చండి. సో కొంతమందికి ఏంటంటే ఈ ఫిజియోథెరపీతో కూడా రిలీఫ్ రావట్లేదంటే కొన్ని ఇంజెక్షన్లు ఇస్తామండి. వీటితో సైడ్ ఎఫెక్ట్స్ లేని ఇంజెక్షన్, అంటే మనము స్టిరాయిడ్ ఇంజెక్షన్ కావచ్చు, లేకపోతే పిఆర్పి ఇంజెక్షన్ కావచ్చు. వీటిని ఒక ఎముక ఉన్న మజిల్ దగ్గర అక్కడ రాపిడి ఉన్న చోట ఈ ఇంజెక్షన్ ఇస్తామండి. దీంతో కూడా కొంతమందికి నొప్పి తగ్గొచ్చు. ఒక్కసారి ఇంజెక్షన్ పనిచేయకపోతే 2-3 మంత్స్ తర్వాత ఇంకొక ఇంజెక్షన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక 2 ఇంజెక్షన్తో కూడా మనకు పెయిన్ తగ్గట్లేదు అంటే అప్పుడు సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. సర్జరీ కూడా చాలా చిన్న సర్జరీ అండి, ఏం లేదు, ఎముకలకు కొంచెం హోల్స్ చేస్తాము, డ్రిల్ హోల్స్ చేస్తే అప్పుడు దీనికి పెయిన్ రిలీఫ్ ఉంటుందండి. తర్వాత పేషెంట్ యథావిధిగా చేయి వాడుకోవచ్చు. నెక్స్ట్ డే నుంచే చాలా సింపుల్ సర్జరీ, చిన్న సర్జరీ అనేది, భయపడాల్సింది ఏమీ లేదు. ఆ రాపిడ్ ఉన్న చోట బోన్స్కి హోల్ చేస్తే బ్లడ్ సప్లై పెరిగి మనకు ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుందండి. ఓకే, సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.